ఈ ఎన్నికల్లో మీ అజెండా ఏంటి? ఏ అజెండాతో ఈ ఎంపీగా వెళ్తున్నారు? అసలు ఎందుకేయాలి మీకు ఎంపీగా ఓటు ఇక్కడ ప్రజలు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలోని ఎన్నికలనేవి ఎంపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు ఎవరైతే మంచి పని చేస్తారో, ఎవరైతే ఆహ్, ఈ పార్లమెంట్‌కి సంబంధించినంత వరకు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నిధులు తీసుకొచ్చి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి వేయాలనుకుంటారు. నేను పార్లమెంట్ నా అమౌంట్ కాకుండా పార్లమెంట్ నిధులు అంటే పార్లమెంట్ నుంచి వచ్చే 5,00,00,000 అమౌంటే కాకుండా సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చాను. ఒక 4,00,00,000 రూపాయలతోని సోలార్ లైట్లు తీసుకొచ్చాను. అది ఈవినింగ్ 6కి వెలుగుద్ది, మార్నింగ్ 6కి ఆరిపోద్ది. దాన్ని ఎవరు కూడా ఆఫ్ చేయగలరు, ఆన్ చేయలేదు. గత 4 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తాను. ఒక 4,00,00,000 పెట్టి వికలాంగులకు సంబంధించినంత వరకు కూడా ఎలక్ట్రికల్ వీల్ చైర్లు తీసుకొచ్చాను. 4,00,00,000 పెట్టి సెంట్రల్ మినిస్టర్ని తీసుకొచ్చాను. నారాయణ స్వామిని ఆయన తీసుకొచ్చి విజయనగరంలోని స్టేట్‌లోని హైయెస్ట్ డిజేబుల్కి ఇచ్చేది ఏదైతే ఉందంటే విజయనగరంలో. అందుకు ప్రత్యేకించి నారాయణ స్వామి నాయుడు గారు ఆయన వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ కార్యక్రమాలు చేశాను. ఇవన్నీ కూడా లేదు పాకిస్తాన్ బందీలుగా ఉండేటప్పుడు 21 మంది నా కాన్స్టిట్యున్సీ హెచ్ఎల్ వాళ్ళు 21 మంది పాకిస్తాన్లోని అప్పుడు ఫిషింగ్ హంటింగ్కి వెళ్తే వాళ్ళు బందీలుగా చిక్కితే తెలుగుదేశం టైంలో జరిగితే వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు తీసుకొచ్చి ఇడిపిస్తానని మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఆ రోజు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన మంత్రి గారు ఆయన ఉన్నారు. ఆయన మేము కలిసి ఎక్స్టర్నల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపించి తీసుకొచ్చే దాంట్లో లేదు. మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు సుమారు ఒక 5,000 మంది వీరవల్లిలోని గుజరాత్లోని అక్కడ చిక్కుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి కరోనా మీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది పడ్డామో, మనం ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఆ పరిస్థితిలో ఉంటే మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇంతమంది మాకు ఉండిపోయారని మా శాసనసభ్యులు మేము అడిగితే 5,000 మందిని కూడా బస్సులు ఇచ్చి తెప్పించి ఇక్కడ క్వారంటైన్స్ పెట్టించి వాళ్ళకి ట్రీట్మెంట్, ఆక్సిజన్, మాస్కులు అన్నీ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇది ఒక పార్లమెంట్ మెంబర్గా మేము చేసే కార్యక్రమాలు ప్రజలు. అలాగే నా నిధుల నుంచి ఇవన్నీ కూడా చెప్పాను మీకు, అన్నీ కూడా సెంట్రల్ రైల్వే గవర్నమెంట్ నుంచి వచ్చినవన్నీ కూడా తీసుకొచ్చి కార్యక్రమం చేస్తాను. కనుక ప్రజలందరికీ కూడా యాక్సెసిబిలిటీ. గతంలో మంత్రి ఉన్నారు, ఆయన కోట గోడను కూడా తాకలేరు. ఆయన మళ్ళీ కలవాలంటే 3 అంచెల విధానం కలవాలి. కలిసే విధానం లేదు, ఈ 3 అంచెల్లోనే మీకు ఇది జరుగుద్ది, మీకు ఇది అంటే ఇక్కడి నుంచి ఇటే పంపించే పరిస్థితి. అలా కాదు, మేము ఎప్పుడు కూడా ఏటీఎం లాగా మేము ఎనీ టైం ఫోన్ చేసినా, ఎవరికి హాస్పిటల్లో ఇబ్బంది ఉందన్నా, లేదు పోలీస్ స్టేషన్లో పని ఉందన్నా, రాత్రి 11, 12 అప్పుడు హాస్పిటల్ ఎక్కువ పనులు ఉంటాయి, లేదు యాక్సిడెంట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్ పనులు ఉంటాయి, హాస్పిటల్ పనులు ఉంటాయి. సో ఆ టైంలో కూడా మాకు మంత్రి గారు బొత్స గారు నేర్పరిపోయానండి. కనుక మేము ఎనీ టైం మా ఫోన్ పక్కనే ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేసినట్టు మేము స్పందిస్తాం. ఉత్తరాంధ్రాని రెడ్లు డామినేట్ చేస్తున్నారు, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, మళ్ళీ సుబ్బారెడ్డి ఇట్లా అనేది విమర్శలు ఉన్నాయి. మీకు ఎక్కడ జరుగుతుందేమో నేనైతే చెప్పలేను, కానీ విజయనగరంలోనే బొత్స సత్యనారాయణ గారే అమ్మాయి నడుస్తుంది. అదే 100%. ఎక్కడ కూడా సుబ్బారెడ్డి గారు వస్తున్నారు, ఆయన కోఆర్డినేటర్ వేశారు కనుక ఆయన వస్తున్నారు. బొత్స గారు ఏది చెప్తే అది జరుగుతుంది, అదే చేస్తున్నారు. ఆఫ్ ద రికార్డ్ మీకు తెలుసు, మొన్న ఎంపీ గురించి కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు లేదు బొత్స గారు నిలబడిపోయి లేదు బెలానికే ఎంపీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు. అందుకు ఆయన చెప్పినట్టు అవుతుంది తప్పించి ఎక్కడ కూడా విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అయితే ఇక్కడైతే ఈ జిల్లాలో మా కాన్స్టిట్యున్సీలో, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ నియంతలా చేస్తున్నారనమాట బొత్స గారు ఇక్కడ. నియంత్రణ కాదు, ప్రజల మన్ననలను పొంది రాజకీయాలు చేస్తున్నారు. నియంతలాగైతే ఎన్ని రోజులు పరిపాలించగలరు చెప్పండి. కుటుంబం పోటీలు చేస్తున్నారు, ఇంకొకరికి అవకాశాలు రాకుండా. అందుకే మంచితనం కనుకనే పోటీ చేస్తున్నారేమో కదా. ఇప్పుడు నలుగురికి సీట్లు ఇస్తున్నారంటే వాళ్ళు ఓడించడానికి అందరూ చూడాలి కదా. నలుగురికి ఇచ్చినా మేము ఇంకా ఇచ్చినా ఇంకోళ్ళు ఉన్నాం అనేటట్టు కనిపిస్తుంది. వాళ్ళ నలుగురు కాదు 5గురు ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న ఉన్నారు, బడుకొండ అప్పలనాయుడు వాళ్ళ బంధువు, అప్పలనర్సి గారు వాళ్ళ బంధువు, ఝాన్సీ గారు బొత్స సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడుగా. అంటే తండ్రికి సహాయంగా వస్తున్నాడు, కానీ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే లేదు. ఇప్పుడు నా కొడుకు తిరుగుతుంటాడు, అలాగే అప్పలనర్సి కొడుకు తిరుగుతుంటాడు, బడుకొండ అప్పలనాయుడు కొడుకు తిరుగుతుంటాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఏమైందంటే గతంలోని మేము ఒకరిమే రాజకీయాలు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు సొంత మనుషులను తిప్పి అన్ని కార్యక్రమాలు కుటుంబం తిరగాల్సి వస్తుంది. అందుకు ఆ పరిస్థితి వచ్చింది కనుక ఎవరినో వాళ్ళని మనం దగ్గరుండి కొడుకునో అయితే కూతురులో తెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ మటుకు బొత్స సత్యనారాయణ గారి గీతే ఎవ్వరు కూడా ఒక మాట ఇలాగ ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు చేయలేదు, వీళ్ళు ఎంపీపీని పెట్టాను, వీళ్ళు జడ్పీటీసీని పెట్టాను, అలా ఎలా స్వతంత్రం లేకపోతే ఎట్లా అందరికీ ఆయన అయితే మేలు చేస్తారనేది నమ్మకం.
ఆయన మాట వింటేనే మనకు మేలు జరుగుద్ది అనేది నమ్మకంతో తప్పించి లేదు ఇది కంట్రోల్ చేసి నియంత్రణగా చేసే కార్యక్రమం అయితే కాదు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మొత్తం వాళ్ళ కుటుంబమే ఏలుకుంటుంది ఇక్కడ. సో అభివృద్ధిలో మాత్రం ఇది కనిపించట్లేదు. వాళ్ళ కుటుంబం బాగుపడినంతగా అభివృద్ధి అయితే విజయనగరంలో కనబడట్లేదు అని అంటారు. మీకు ఇప్పుడే చెప్పాను కదా, తోటపల్లి కాలువ బొత్స సత్యనారాయణ గారు వచ్చిన నాకు ఒకసారి ఎమ్మెల్యే గెలిపిస్తే మేము వర్షం పడితేనే మాకు పంటలు పండేవి. ఇవాళ మేము వరేస్తున్నాం, జొన్న వేస్తున్నాం, జొన్న 2 పంటలు పండిస్తున్నాం. ఇవాళ తోటపల్లి కాలువ నీరు రావడం అది బొత్స సత్యనారాయణ గారు చేసింది. అది ఎన్ని 1,20,000 మందికి ఎకరాలకి నీరు అందిస్తున్నాం. ఆ 1,20,000 మందిలోని ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది కుటుంబాలు ఉంటాయి, మరి వాళ్ళందరూ అభివృద్ధి. Please subscribe dot news.